నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనకి చాలా కాలంగా చాలామంది ఎథియిస్టులు, ఇంకా బ్లాక్ స్క్రీన్ అని చెప్పి కత్తి పద్మారావు, వాళ్ళు కాకుండా కొంతమంది క్రిస్టియన్సు, నవీన్ వడ్డే, సాంబశివరావు, తర్వాత జాన్ కొయ్య, వీళ్ళే కాకుండా జేవివి రమేష్, తర్వాత బాబు గోగినేని, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనము వేదాలు అంటే అది పుక్కిట పురాణాలు, దానిలో ఏమీ లేదు, అసలు దానిలో సైన్సే లేదు, దానిలో ఏమీ లేదు, మ్యాథ్ లేదు, ఏమీ లేదు అని చెప్పి ఓ టీవీ ఛానల్స్ వచ్చి ఉదరగొట్టేయటం, సెల్ఫ్గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకొని మాట్లాడేయటం, ఇవన్నీ చేశారు. అయితే ఎప్పటి నుంచో ఇదివరకు కూడా ఒక వీడియో చేసాం దీని మీద. కానీ మళ్ళీ ఒకసారి ఒక వీడియోని నేను వేదాల్లో ఏముంది అని దాని గురించి మాట్లాడబోతూ, అసలు న్యూటన్ క్యాలిక్యులస్ కనిపెట్టక ముందర భారతదేశంలో క్యాలిక్యులస్ అనేది ఉండింది. ఆ విషయము ధృవీకరిస్తూ మాంచెస్టర్ యూనివర్సిటీ వాళ్ళు 2007లోనో 2008లోనో 2007 అనుకున్నా, 2007లో వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ పెట్టారు వాళ్ళ వెబ్సైట్లో, మాంచెస్టర్ యూనివర్సిటీ యూకే. నేను ఇప్పుడు అసలు మాంచెస్టర్ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ఏంటి ప్రపంచంలో, తర్వాత వాళ్ళు పెట్టిన న్యూస్ ఆర్టికల్ ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2018-2019 ప్లేస్ మాంచెస్టర్ 29th ఇన్ ద వరల్డ్. 29వ ర్యాంక్ వరల్డ్లోనే. కొన్ని వేల యూనివర్సిటీస్ ఉంటే వాటిలో 29th ర్యాంక్లో ఉంది అంటే అది ఎంత టాప్ యూనివర్సిటీనో అర్థం చేసుకోవాలి. ద అకాడమీ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ 2016 ర్యాంక్డ్ మాంచెస్టర్ 5th ఇన్ ద యూకే అండ్ 35th ఇన్ ద వరల్డ్. సో ఒకళ్ళేమో 29th, ఒకళ్ళేమో 35th అని పెట్టారు. యూకేలో ఏమో 5th ర్యాంకింగ్ ఉంది ఇది. సో మాంచెస్టర్ ఈజ్ ర్యాంక్డ్ 56 ఇన్ ద వరల్డ్ అండ్ 8th ఇన్ ద యూకే ఇన్ ద 2016 రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్. సో మొత్తానికి 56 మ్యాక్సిమం దానికి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది టాప్ ర్యాంకింగ్. ఎందుకంటే కొన్ని వేల యూనివర్సిటీలు, కొన్ని వేలంటే ఇక మీకు మొత్తం ప్రపంచం మొత్తం కలిపి 10,000 యూనివర్సిటీస్ పైన ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్లో మీకు 56th ర్యాంకింగ్ అంటే ఎంత టాప్ ర్యాంకింగ్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన న్యూస్ రూమ్ రీసెర్చ్లో వాడు కనిపెట్టింది ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇదిగోండి మీకు ఇక్కడ manchester.ac.uk, మాంచెస్టర్ 1824. ఈ వెబ్సైట్ కూడా మీకు కింద లింకులో ఇస్తాను తర్వాత. సో వాళ్ళ యొక్క న్యూస్, ఆ న్యూస్ 13th August 2007, 2007లో వాళ్ళు రాసింది ఇది. ఇండియన్స్ ప్రీడేటెడ్ న్యూటన్స్ డిస్కవరీ బై 250 years. అంటే న్యూటన్ కనిపెట్టిన దానికంటే 250 సంవత్సరాల ముందరే ఇండియాలో ఆయన కనిపెట్టిన విషయాలు ఉండిని అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ a little known school of scholars in southwest India discovered one of the founding principles of modern mathematics hundreds of years before Newton, according to new research. న్యూ రీసెర్చ్ అంటే కొత్తగా కనిపెట్టిన విషయం ఏంటంటే న్యూటన్ కనిపెట్టక ముందరే 250 సంవత్సరాల ముందరే అది ఉండింది. అయితే న్యూటన్ దాకా ఎట్లా వెళ్ళిందో చూద్దాం ఒకసారి. డాక్టర్ జార్జ్ గీవర్గీస్ జోసెఫ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ says the Kerala school identified the infinite series, one of the basic components of calculus, in about 1350. ఎప్పుడు న్యూటన్ ఏమో 1600, 1700 మధ్యలో వాడు. సో ఈ 1350లోనే అక్కడ ఇండియాలో ఉండింది. ద డిస్కవరీ ఈస్ కరెంట్లీ అండ్ రాంగ్లీ అట్రిబ్యూటెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ సర్ ఐజాక్ న్యూటన్ అండ్ గాట్ఫ్రీడ్ లీబ్నిట్జ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 17th centuries. మనం తప్పుగా పెడుతున్నాము, ఈ యొక్క క్రెడిట్ అంతా ఐజాక్ న్యూటన్కి, లీబ్నిట్జ్కి ఇస్తున్నాము, తప్పు అంటున్నాడు ఈయన. ద టీమ్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ ఆఫ్ మాంచెస్టర్ అండ్ ఎక్స్టర్ రివీల్ ద కేరళ స్కూల్ also discovered what amount to the pi series and used it to calculate pi correct to 9, 10 and later 17 decimal places. అంటే పై అంటే 3.14 అని మనం రాస్తాం కదా, ఆ నంబరు దాన్ని 9 పాయింట్స్ దాకా, 10 డెసిమల్ పాయింట్స్ దాకా, 17 డెసిమల్ పాయింట్స్ దాకా కూడా కేరళలో ఆల్రెడీ కనుక్కొని ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ that the Indians passed on their discoveries to the mathematically knowledgeable Jesuit missionaries who visited India during the 15th century. కొద్దిగా గొప్ప మ్యాథమెటిక్స్ తెలిసిన జూసిట్ మిషనరీస్ ఉన్నారు అప్పట్లో.
వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఈ మ్యాథమెటికల్ నాలెడ్జ్ని వాళ్ళు ఇండియన్స్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్తున్నాడు. దట్ నాలెడ్జ్ దే ఆర్గ్యూ మే హ్యావ్ ఈవెన్చువలీ బీన్ పాస్ టు ద న్యూటన్ హిమ్సెల్ఫ్. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరంటే జార్జ్ వర్గీస్ అండ్ ఇంకో ఆయన పేరేంటి ఇక్కడ ఇచ్చాం మనం, ఎక్స్టర్. వీళ్ళిద్దరూ కూడా, అంటే ఈ ఎక్స్టర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా, ఈ ఇద్దరు కూడా మనం చెప్పేది ఏంటంటే, ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఇండియా నుంచి ఈ జూసైట్స్కి వెళ్ళింది. ఈ జూసైట్స్ అంటే ఎవరు? జీసస్ క్రైస్ట్ మిషనరీస్ని పాటించే వాళ్ళని జూసైట్స్ అంటారు అన్నమాట. సో డాక్టర్ జోసెఫ్ మేడ్ ద రివలేషన్స్ వైల్ ట్రావెలింగ్ త్రూ obscure Indian papers for a yet to be published third edition of his best-selling book, The Crest of the Peacock, The Non-European Roots of Mathematics by Princeton University Press. మంచి యూనివర్సిటీ ప్రెస్ అది, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్ అంటే టాప్ బుక్స్ వస్తుంది అక్కడి నుంచి. సో వాళ్ళ దగ్గర ఆ బుక్ రెడీ అవుతుందంటే థర్డ్ ఎడిషన్. దానిలో ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట. హీ సెడ్ ద బిగినింగ్స్ ఆఫ్ మోడర్న్ మ్యాథ్స్ ఈజ్ యూజువలీ సీన్ యాజ్ ఎ యూరోపియన్ అచీవ్మెంట్, but the discoveries in medieval India between the 14th and 16th centuries have been ignored or forgotten. కావాలని దాన్ని పక్కన పడేశారు యూరోపియన్స్, ఎందుకంటే వాళ్లే కదా కొలనైజేషన్ చేసుకుంటూ వరల్డ్ వైడ్ వెళ్ళి వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిస్తూ మాకే అన్ని తెలుసు, మా డిస్కవరీసే ఉన్నాయని చెప్పి పెట్టడానికి ప్రయత్నం చేసి వరల్డ్ వైడ్ ఘనత పొందడానికి ప్రయత్నం చేశారు. అది తప్పు, ఇండియాలో ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. ద బ్రిలియన్సీ ఆఫ్ న్యూటన్స్ వర్క్ at the end of the 16th century stands undiminished, especially when it came to the algorithms of calculus. But other names from the Kerala school, notably Madhava and Neelakanta, should stand shoulder to shoulder with him as they discovered the other great component of calculus, infinite series. కాబట్టి ఇన్ఫైనైట్ సిరీస్ కనిపెట్టకపోయి ఉంటే, అది న్యూటన్ దాకా వెళ్ళకపోయి ఉంటే అతను క్యాలిక్యులస్ కూడా కనిపెట్టలేకపోయేవాడు. సో ఇండియాలో ఎంతో మ్యాథమెటిక్స్ డెవలప్ అయిన దానికి దీనికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇది. There were many reasons why the contribution of Kerala has not been acknowledged. A prime reason is neglect of scientific ideas emanating from the non-European world. Non-European world అంటే యూరోప్లో కాకుండా బయట ఎక్కడి నుంచి అన్న ఎవరైనా డిస్కవరీ చేస్తే దాని పక్కన తుంగలో దొక్కండి, మన యూరోపే గొప్పదని చెప్పుకోవాలి మనము అని చెప్పి ఐడియాలు. ఎందుకంటే కొలనైజేషన్ అంతా మనకి యూకే నుంచి, ఆ తర్వాత ఆ పక్కనున్న చిన్న కంట్రీస్ నుంచి డచ్, తర్వాత ఇంకా మనకి ఎవరున్నారు వీళ్ళు, వేరే కంట్రీస్, పక్కనున్న కంట్రీస్ అందరూ కూడా పడవలు పట్టుకొని ప్రయాణం అయ్యారు అనమాట. సో ఏ లెగసీ ఆఫ్ యూరోపియన్ కొలనిజం అండ్ బియాండ్. కాబట్టి యూరోపియన్ కొలోనైలిజం అండ్ బియాండ్ వీళ్ళ మూలంగానే అయింది ఇదంతా. ఏమనంటే ఇండియన్స్ని వేరే ఫారిన్ కంట్రీస్లో ఉన్న సైంటిఫిక్ ఐడియాస్ని తొక్కి పెట్టేశారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. సరే, నెక్స్ట్. బట్ దెర్ ఈస్ ఆల్సో లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ద మీడియవల్ ఫార్మ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ కేరళ, మలయాళం, in which some of the most seminal texts such as the Yukti Bhasha from much of the documentation of this remarkable mathematics is written. సో మీరు చూసారు ఇప్పుడు. సో ఆ రీసెర్చ్ ఏమని చెప్తోందంటే ఇండియాలోనే మ్యాథమెటిక్స్ డెవలప్ అయ్యి జూసుట్స్ ద్వారా బయటకు వచ్చింది. ఎవరైతే ఈ జీసస్ క్రైస్ట్ గురించి మిషనరీస్ బయలుదేరి ఇండియాకి వచ్చారు కదా 1498లో అనుకుంటా ఫస్ట్ అతను వచ్చింది అక్కడికి, ఎక్కడ వాస్కోడా గామా వచ్చి టచ్ చేయడం అనడానికి. ఆ తర్వాత నుంచి డచ్ వాళ్ళు, తర్వాత మన యూకే, తర్వాత ఇంకో కంట్రీ కూడా ఉంది, అది ఏం పేరుని మర్చిపోతున్నాను నేను, స్పానిష్ పీపుల్, వీళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా రకరకాల దిశల్లోంచి వచ్చి ఇండియాని చేరుకొని వ్యాపారం చేస్తామని మొదలుపెట్టి అక్కడున్న రాజులతో వ్యాపారం చేసి వాళ్ళనే పడగొట్టి అక్కడ రాజ్యాలు స్థాపించుకున్నారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి దొంగతనం చేసుకుని వెళ్ళిన నాలెడ్జ్ అంతా యూరోప్కి వెళ్ళింది అని స్పష్టంగా బోధపడుతుంది అనమాట. ఇదేంటి, గ్రావిటీ కూడా అట్లనే వెళ్ళింది. సో రకరకాల నాలెడ్జ్ ఇండియా నుంచి క్యారీ చేసి తీసుకెళ్ళి అక్కడ ఫిలాసఫర్స్కి అందజేస్తే వాళ్ళు దాని నుంచి డెవలప్ చేసుకున్నారు అనడానికి నిర్వివాదాంశంగా ఈ యొక్క రీసెర్చ్ పేపర్ చెప్తోంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశం యొక్క గొప్పతనం మన యొక్క శాస్త్రాల్లో ఉంది. దాన్ని మనము చదవడానికి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏమాత్రం కూడా హెల్ప్ చేయట్లేదు. వాళ్ళు హెల్ప్ చేయాలంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాడికో మెడికల్ డిగ్రీ చేసిన వాడికో ఎలా అయితే సపోర్ట్ చేసి
మన వాళ్ళు అదే చదువుకుందుకు కానీ, ఆ తర్వాత ఉద్యోగాలకు కానీ అవకాశాలు ఇస్తున్నారో, అలానే వేదము, శాస్త్రాలు చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వగలగాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా దానిలో ఉన్న సత్యాలు బయటకొస్తాయి. అవొస్తేనే మేలు ప్రపంచానికి. లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నంత కల్మషం అంతా కూడా వ్యాప్తి చెంది ఇప్పుడొచ్చిన పాండమిక్స్ ఇవన్నీ కూడా దానికి కారణమవుతాయన్నమాట. సో, మనం తెలుసుకోవాల్సింది వేదంలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచానికి అందచేయడానికి మనమందరము కూడా శాయశక్తులా ప్రయత్నం చేయాలి. సో, ఇదొక్కటి ఆ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. మీరు మొత్తం చదువుకోవచ్చు. సో, ఇలానే అనేకమైన విషయాలు లీబ్నిట్జే ఒప్పుకున్నాడు ఒకసారి. ఏమనంటే ఇండియా వాళ్ళు గనుక ఇవ్వకపోయుంటే, నంబర్ సిస్టమ్ ఇవ్వకపోయుంటే అసలు మనం ఏం చేయలేకపోయేవాళ్ళమని. ఐన్‌స్టీన్ ఒప్పుకున్నాడు. ఇదివరకు నేను చేసిన వీడియోలో ఉందది చూడండి ఒకసారి. ఇదొకసారి ఎవరో మళ్ళీ నాకు పంపిస్తే, సార్ దీని మీద ఒకసారి చూపించండి అంటే, ఇది ఇదివరకు చెప్పానాయన అని చెప్పాను. కానీ మళ్ళొకసారి చూపిస్తున్నాను. 2007లో ఇది ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్ కింద ఉంది. ఇప్పటికీ ఉంది అందులో. సో, అంతే కాకుండా బుక్స్ అన్నీ పబ్లిష్ అవుతున్నాయి. సో, కొన్నాళ్ళకి భారతదేశం నుంచే నాలెడ్జ్ ప్రపంచం అంతా వెళ్ళింది అనే అంశానికి వేదాస్ వరల్డ్ వాళ్ళం పునాది వేశాం. సో, ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాము. వరల్డ్ వైడ్ నాలెడ్జ్ భారతదేశం నుంచి ఎలా ప్రయాణమైంది. ప్లస్ ఈ నాలెడ్జ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కనుక్కుంటూ ఏవో చేస్తున్నదే. ఎంత పాటుకు అది యుటిలైజేషన్ అవుతోంది. ఎంత మటుకు ఉపయోగం మానవాళికి, మిగతాది ఎంత అప్రయోజనంగా పడుంటోందో అది కూడా చెప్పుకుంటూ వస్తాం. అట్లనే ప్రపంచంలో ఉన్న అందరు సైంటిస్టుల ద్వారా కూడా భారతదేశంలో ఉన్న నాలెడ్జ్ ఎలా బయటకొచ్చిందని చెప్పించడానికి ప్రయత్నం చేస్తామండి. ఉంటానండి. ఓం